అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే ఎంబీఏకి సంబంధించి ఎగ్జామ్స్ మనకి రెగ్యులర్ కావచ్చు, అదేవిధంగా బ్యాక్లాగ్ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ అయితే మనకు స్టార్ట్ అయితే కానున్నాయన్నమాట. ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం వీడియోని. ఒకసారి ఏమంటున్నారు, ఎంబీఏ సిబిసిఎస్ 2022 to 2024 బ్యాచ్ స్టూడెంట్స్ ఓన్లీ 1, 2, 3, 4, 3, 2 అండ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మనకి 28 తారీఖు నుంచి స్టార్ట్ అయితే కానున్నాయి. ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసరికి 2022 to 2024 రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకి ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు టైం టేబుల్. ఈ టైం టేబుల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్టర్నూన్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమంటారు బ్యాచ్ చూసుకుంటే 2022 to 2024 సో రెగ్యులర్ బ్యాచ్. ఫస్ట్ టైం బ్యాక్లాగ్ వాళ్ళది ఇది 2022-24 బ్యాచ్. అండ్ ఒకసారి చూసుకోండి థర్డ్ సెమిస్టర్ ఇది. నేను లింక్ కూడా ఇస్తాను. అండ్ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వన్ టైం ఛాన్స్ ఇప్పుడు లాస్ట్ అనమాట వాళ్ళది కూడా చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 2022 సో ఇక్కడ మనకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఇవి. ఒకసారి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఛాన్స్ అనమాట. మంచిగా ఈసారి మీరు ప్రిపేర్ అయితే రాయండి. ఫోర్త్ సెమ్ బ్యాక్లాగ్ 2022 నుంచి 2022 బ్యాచ్ ఉన్న వాళ్ళు 4, 3, 2 and 1 సెమిస్టర్ బ్యాక్లాగ్. సో సెకండ్ సెమ్ బ్యాక్లాగ్ అండ్ ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ అండ్ దెన్ థర్డ్ సెమ్. సో ఇదనమాట. ఇంకొక బ్యాచ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను టైం టేబుల్. ఇది 2022 to 2022 కదా. ఓకే, సో ఇది 2021 నుంచి 2023 వరకు చూసుకోండి. ఇక్కడ కూడా మనకి బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ అని ఇచ్చారు. ఫోర్త్ సెమిస్టరు అండ్ 1, 2, 3 సెమిస్టర్ బ్యాక్లాగ్ సంబంధించింది. ఫోర్త్ సెమ్ బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ 10 to 1 మార్నింగ్ సెషన్లో ఉన్నాయి ఎగ్జామ్స్. సో గుర్తుంచుకోండి మిత్రులారా, అందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసిండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీరు ఇక్కడ సెర్చ్ చేయండి, అక్కడ ఆ లింక్లో అన్ని టైం టేబుల్స్ ఉంటాయి. మీరు ఎంబీఏవి వచ్చేంత వరకు సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, ఏ టైంకి ఉంది, సబ్జెక్ట్ పేరు అనేది రాసుకోండి పేపర్లో. సో ఈ వేలో మీరు ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అయితే మంచిగా అవ్వండి. 28 అంటే అతి తక్కువ టైం ఉంది. సో ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.